So set, whenever you want to create empty set, whenever you want to create an empty set, you need to use a constructor. You can't use it directly like this. Okay, మీరు డైరెక్ట్లీ ఇలా వాడడానికి వీల్లేదండి. యూ నీడ్ టు యూజ్ లైక్ అ set constructor. Whenever you are using set constructor, then only you can able to make the set constructor. Set constructor వాడాలి. Whenever you are using set constructor, then only you can able to create. If you are using only single curly bracket, that will be created as a dictionary. మీరు ఒకవేళ పేరు సెట్ అని రాసినప్పటికీ క్రియేట్ అయ్యేది ఏంటంటే డిక్షనరీ క్రియేట్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ అ ఎగ్జాంపుల్. ఓకే, దిస్ ఇస్ ఎగ్జాంపుల్. సో సెట్ కన్స్ట్రక్టర్ ఏంటంటే సెట్ ఓపెన్ parenthesis అండ్ క్లోజ్ parenthesis వాడితేనే యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ ద సెట్. ఓకే, సో set 2 is equal to set అంటున్నా. నెక్స్ట్ ప్రింట్ set 2 అండ్ టైప్ ఆఫ్ set 2. సో టైప్ ఫంక్షన్ ఏం చేస్తుందండి? టైప్ ఫంక్షన్ విల్ గివ్ ద what is the data type of that particular object or element. Next, set will not allow. Okay, set will not allow the duplicates. So suppose you are writing a set with 1 4 3 4 2 3 3 4 5 like that you are writing. So it will not accept duplicates. It will allow only one type. Okay, distinct values it will allow. It will not allow duplicates. సో చూడండి, అన్ని వాల్యూస్ వెళ్ళిపోయి ఓన్లీ ఇవే వచ్చాయి. సో యూ కాంట్ గెట్ ద డూప్లికేట్స్. మరి డూప్లికేట్స్ ఎలా సార్ అంటే సెట్లో డూప్లికేట్స్ చేయడానికి వీల్లేదండి. వెన్ ఎవర్ యూ ఆర్ హ్యావింగ్ యూ నీడ్ టు నో యువర్ రిక్వైర్మెంట్. మీ రిక్వైర్మెంట్ మీకు క్లియర్గా తెలిసి ఉండాలి. సెట్ ఎప్పుడు వాడాలి, లిస్ట్ ఎప్పుడు వాడాలి, టపుల్ ఎప్పుడు వాడాలి, డిక్షనరీ ఎప్పుడు వాడాలి, మీకు యూ నీడ్ టు నో. ఓకే, దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు యూజ్ సెట్. ఎప్పుడు వాడతాము? సో అలాంటి ఒక యూజ్ కేస్ ఏంటి సార్ అంటే ఐపీ అడ్రస్. సో ఐపీ అడ్రస్ ఏంటి అంటే ఇట్స్ యూనిక్ ఫర్ ఎవ్రీ యూజర్. ఓకే, ఐపీ అడ్రస్ ఎలా ఉంటుందండి? ఒక్కొక్క యూజర్కి యూనిక్గా ఉంటుంది. సో మీకు ఇచ్చిన ఐపీ అడ్రస్ నాకు ఇవ్వరు, నాకు ఇచ్చిన ఐపీ అడ్రస్ మీకు ఇవ్వరు. దట్ ఇన్ వన్ నెట్వర్క్ అట్లీస్ట్. ఓకే, ఒక నెట్వర్క్లో అన్న మీకు ఇచ్చిన ఐపీ అడ్రస్ మాకు ఇవ్వరు, మాకు ఇచ్చిన ఐపీ అడ్రస్ మీకు ఇవ్వరండి. సో దట్ ఈజ్ వాట్ ఏ యూనిక్నెస్. ఓకే, ఒకవేళ ఐపీ అడ్రస్ క్లాష్ వచ్చింది అనుకోండి, నేను ఏం చేసినా అది మీ అకౌంట్లో పడచ్చు, లేదు మీరేం చేసినా అది నా అకౌంట్లో పడచ్చు. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ దే విల్ నాట్ అలో అస్ టు గివ్ అ డూప్లికేట్ ఐపీ అడ్రసెస్. దే విల్ గివ్ అ డిఫరెంట్ ఐపీ అడ్రస్ ఫర్ ఈచ్ యూజర్. ఓకే, ప్రతి ఒక్క యూజర్కి డిఫరెంట్ ఐపీ అడ్రస్ ఇస్తారండి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆర్ యూజ్ కేస్ వేర్ యూ కెన్ యూజ్ అ టపుల్, వేర్ యూ కెన్ యూజ్ అ సెట్. సో నౌ చూడండి, ఇక్కడ కూడా నేను ఏం చేశాను, 192.0.2. ఓకే, 192.0.2 2 times వాడాను, బట్ స్టిల్ ఇట్ ఈస్ గివింగ్ one time only it is giving. So inside a curly bracket, how I am using, this is one string. Okay, this is another string. Okay, this is another string, this is a one more, this is a one more. Okay, 4 వాడాను, బట్ రిజల్ట్ I got only 3. Duplicate is removed. Okay, then how to check the length? Okay, len ఫంక్షన్ ఎలా వాడాలి? లెన్ ఫంక్షన్ మీరు చూసే ఇన్పుట్కి అవుట్పుట్కి చాలా తేడా ఉంటుందండి. సో ఇఫ్ యూ ఆర్ యూజింగ్ లెన్ ఫంక్షన్ ఆన్ అ సెట్, మేబీ యూ విల్ గెట్ ద డిఫరెంట్ అవుట్పుట్. ఓకే, మీకు డిఫరెంట్ అవుట్పుట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇన్పుట్లో చూడండి, ఇన్పుట్లో 4 ఉన్నాయి, బట్ అవుట్పుట్లో నాకు 3నే వచ్చాయి. ఎందుకు? డూప్లికేట్ అనేది రిమూవ్ అయిపోయింది. క్లియర్ రైట్? లిస్ట్లో మనకు ఇండెక్సింగ్ ద్వారా ఏ ఎలిమెంట్ కావాలి అంటే ఆ ఎలిమెంట్ కాల్ చేసుకుంటాము. లైక్ దిస్ ఈజ్ ఇండెక్స్ 0, దిస్ ఈజ్ ఇండెక్స్ 1, దిస్ ఈజ్ ఇండెక్స్ 2. ఓకే, దిస్ ఈజ్ ఇండెక్స్ 0. ఓకే, దిస్ ఈజ్ ఇండెక్స్ 1, దిస్ ఈజ్ ఇండెక్స్ 2. ఓకే, దిస్ ఈజ్ ఇండెక్స్ 3 అండ్ దిస్ వన్ ఇండెక్స్ 4. సో మనకి ఇలా లిస్ట్ ఆఫ్ ఇండెక్స్ 1 అంటే ఏమొస్తుందంటే 2 వస్తుంది. ఇండెక్స్ 3 అంటే 4 వస్తుంది. సో ఇండెక్స్ 4 అన్నది 5 వస్తుంది. ఇండెక్స్ 4 అంటే 5 వస్తుంది. బట్ సెట్ విల్ నాట్ అలో ఇండెక్సెస్. సెట్లో ఇండెక్స్ కూడా ఫాలో కాదండి, ఎందుకంటే సెట్ ఇస్ ద అన్ఆర్డర్డ్ కలెక్షన్. ఏ ఆర్డర్లో ఇచ్చింది ఆ ఆర్డర్లో ఉండదు, కాబట్టి యూ కాంట్ గో విత్ ఇండెక్సింగ్.
ఇక్కడ చూడండి. సో ఐ గివెన్ సేమ్ సెట్, ఒక సెట్ తీసుకున్నాను 1 2 3 4 5. ఓకే, 192.0.0.1 0.0.2 0.0.3 0.0.4 అలాగా నేను 5 తీసుకున్నాను. నో ఐఎమ్ కాలింగ్ విత్ index 0. Whenever you are calling with index 0, it will throw error. Okay, set object not a subscriptable. Okay, set object లో మీరు ఇండెక్స్ ద్వారా కాల్ చేయలేరు, దట్ ఈస్ ద నాట్ అలౌడ్. నో, హౌ టు కాల్. ఓకే, ఒకవేళ ఒక ఎలిమెంట్ కావాలి అంటే ఎలా కాల్ చేయాలి? సో యూ కాంట్ కాల్ డైరెక్ట్లీ, బట్ యూ కెన్ గో విత్ ఎనీ ఫార్ లూప్ ఆర్ వైల్ లూప్ మెథడ్స్ యూ కెన్ యూస్. బై యూజింగ్ దాట్ యూ కెన్ ఏబుల్ టు గెట్ ఇట్. సో బెటర్ వాట్ ఈస్ మై సజెషన్ ఇస్ గో విత్ ద ఫర్ లూప్. ఓకే, ఫర్ లూప్ వాడుకుంటే మీ ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది. ఇక్కడ చూడండి, సెట్ 1 ఈజ్ ఈక్వల్ టు యాపిల్ బనానా చెర్రీ అని రాసుకున్నాను. ప్రింట్ సెట్ 1. ఓకే, ప్రింట్ సెట్ 1. సో ఐ గాట్ ఇట్, చెర్రీ బనానా యాపిల్. ఇక్కడ మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ అ యాపిల్, సెకండ్ ఎలిమెంట్ ఈజ్ బనానా, థర్డ్ ఎలిమెంట్ ఈజ్ చెర్రీ. బట్ వెన్ యూ సీ ద అవుట్పుట్, ఓకే, వెన్ యూ సీ ద అవుట్పుట్, చెర్రీ కేమ్ ఫస్ట్, బనానా కేమ్ సెకండ్, యాపిల్ కేమ్ థర్డ్. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇవి ఆర్డర్లో రివర్స్ ఆర్డర్లో వచ్చాయి, ఇవేం రివర్స్ ఆర్డర్లో రాలేదండి. ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీథింగ్ లైక్ దట్, ఐ విల్ గివ్ యూ వన్ మోర్ థింగ్. వాట్ ఐ కెన్ గివ్, గువా ఐ కెన్ గివ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొచ్చింది, ఫస్ట్ గువా వచ్చింది, నెక్స్ట్ చెర్రీ వచ్చింది, నెక్స్ట్ యాపిల్, నెక్స్ట్ బనానా. సో దెర్ ఇస్ అ నో ఆర్డర్. ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేస్తే ఇంకా డిఫరెంట్ ఆర్డర్ కూడా రావచ్చండి. ఒకవేళ మళ్ళీ కంపైల్ చేస్తే కూడా డిఫరెంట్ ఆర్డర్ రావచ్చు, చెప్పలేం. ఓకే, సో బికాస్ ఆఫ్ దాట్ రీజన్ ఓన్లీ దిస్ ఇస్ ద అన్ఆర్డర్డ్ కలెక్షన్. ఆర్డర్ ఏముండదు, ఇదే ఆర్డర్లో వస్తుంది అనేది ఏముండదండి. లిస్ట్కి, టపుల్కి, డిక్షనరీకి ఆర్డర్ ఫాలో అవుతుంది, దీనికి ఒక్కదానికి మాత్రం ఆర్డర్ ఫాలో కాదు. అందుకోసం దీన్ని ఏమంటున్నామండి, అన్ఆర్డర్డ్ కలెక్షన్, అన్చేంజబుల్ ఆల్సో. ఓకే, అవుట్పుట్ ఏమొస్తుందో మీరు ప్రిడిక్ట్ చేయలేరు. అవుట్పుట్ ఒకసారి చేంజ్ కావచ్చు, ఒకసారి చేంజ్ కాకపోవచ్చు. నెక్స్ట్, డూప్లికేట్స్ ఆర్ నాట్ అలౌడ్. యాజ్ వి డిస్కస్డ్, మీరు ఒకవేళ 2 ఎలిమెంట్స్ సేమ్ ఇచ్చారు, ఓకే, ఇఫ్ యూ ఆర్ గివింగ్ 2 ఎలిమెంట్స్ ఆర్ సేమ్, దెన్ డెఫినెట్లీ వాట్ యూ విల్ గెట్ ఓన్లీ సింగిల్ ఐటమ్. ఓకే, డిస్టింక్ట్ వాల్యూస్ ఓన్లీ యూ విల్ గెట్, డూప్లికేట్ వాల్యూస్ యూ కాంట్ గెట్ ఇట్. సో ఇక్కడ చూడండి, యాపిల్, బనానా, చెర్రీ, యాపిల్ ఇచ్చాను. సో వాట్ ఈస్ అవుట్పుట్, యాపిల్, బనానా, చెర్రీ ఏదైనా ఆర్డర్లో రావచ్చు. సో నెక్స్ట్, ఇఫ్ యూ సీ ఫర్ ఇన్పుట్ లెంత్ ఏమొచ్చిందండి, ఇన్పుట్ లెంత్ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఇన్పుట్ లెంత్కి వచ్చే అవుట్పుట్ లెంత్కి చాలా డిఫరెన్స్ ఉందండి. చూసుకోగలండి. సో so here if you see, this is the string values I am given, and here in the below I given as the integer values, and below than that boolean values. So if you see, wherever you are having duplicate, that will be removed, and whatever unique values or distinct values are there, that distinct values will be we can see. Okay, output lo em ostayandi, only oka value maatrame vastadi, duplicate value raadu. Next, this already we discussed, like we can use this. Next, whenever you want to create, okay, whenever you want to create or you can typecast any different item to set. Okay, set అనే కన్స్ట్రక్టర్ వాడుకొని, నా దగ్గర ఒక టపుల్ ఉందండి, యాపిల్, బనానా, చెర్రీ అనే ఒక టపుల్ ఉంది. సో ఆ టపుల్ని నేను సెట్ లాగా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. సెట్ ఆఫ్ టపుల్ 1 ఇచ్చాను, సెట్ ఆఫ్ టపుల్ 1 ఇచ్చాను. సో చూడండి, this will be converted. Okay, type casting also. Okay, దీన్ని ఏమంటామని టైప్ కాస్టింగ్ అని కూడా అంటాము. సో బై యూజింగ్ టైప్ కాస్టింగ్ you can able to create a tuple or list also you can create. Okay, tuple or list also you can create. Indexing is not allowed. Okay, already we discussed this, so I am deleting.
నో హౌ టు యాక్సెస్ ద ఎలిమెంట్. సరే ఇదంతా బాగానే ఉంది, ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయాలి? ఓకే, ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయాలి? సో బై యూజింగ్ ఫర్ లూప్. ఓకే, బై యూజింగ్ ఫర్ లూప్ యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ఎలిమెంట్స్. సో ఇక్కడ చూడండి, యాపిల్, బనానా, చెర్రీ ఇచ్చింది. ఓకే, వాట్ ఎలిమెంట్స్ ఐ గివెన్? యాపిల్, బనానా, చెర్రీ. I am reading by using for loop for x in set 3. For x in set 3, print x. So what it will happen? Each element it will iterate. ఒక్కొక్క ఎలిమెంట్ ని ఇది ఇటరేట్ చేస్తుందండి. ఇటరేట్ చేస్తే నాకు ఏం చేస్తుంది? ప్రింట్ చేస్తుంది. సో ఏ ఎలిమెంట్ ఎలా ఆర్డర్లో అయినా రావచ్చు. సో ఫస్ట్ ఐ గాట్ చెర్రీ, నెక్స్ట్ బనానా, నెక్స్ట్ యాపిల్. నెక్స్ట్ హౌ టు యూజ్ మెంబర్షిప్ ఆపరేటర్. ఓకే, మెంబర్షిప్ ఆపరేటర్ ద్వారా ఇక్కడ మనం దాన్ని ఉందా లేదా అని డిసైడ్ చేయొచ్చండి. లైక్ మెంబర్షిప్ ఆపరేటర్ ఇక్కడ చూడండి, నేను ఎలా వాడుతున్నాను. బనానా ఇన్ సెట్ 3. ఓకే, బనానా ఇన్ సెట్ 3 అని రాశాను. ఒకవేళ ఉంటే ఏమవుతుందండి? ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ మెంబర్ ఆఫ్ దట్ పర్టికులర్ సెట్ ఇట్ విల్ ప్రింట్ ట్రూ. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అ మెంబర్ ఇట్ విల్ ప్రింట్ ఫాల్స్. సో ఇక్కడ ఏమైందంటే బనానా ఆల్రెడీ నాకు నా సెట్లో కూడా బనానా ఉంది. సో here I am giving banana is there or not in the set, but banana is already there in the set, so it will give a true. I am giving orange. Okay, orange not there in the set. Orange అనేది ఏంటండి? ఆరెంజ్ అనేది మనకు సెట్ లో లేదు కాబట్టి it will give a false. Is clear? ఇక్కడ వరకు ఇందో లక్ష్మి గారు లేదండి. నెక్స్ట్ హౌ టు చెక్ ద మెథడ్స్ ఆఫ్ ద సెట్. సెట్లో ఉన్న మెథడ్స్ అన్ని ఎలా చూడొచ్చు? బై యూజింగ్ డిఐఆర్ ఫంక్షన్. ఓకే, బై యూజింగ్ డిఐఆర్ ఫంక్షన్ యూ కెన్ ఏబుల్ టు సీ ద ఆల్ ది మెథడ్స్ ఆఫ్ ద సెట్. ఓకే, అన్ని మెథడ్స్ చూస్తాము. మ్యాజిక్ మెథడ్స్ వస్తాయి, నార్మల్ మెథడ్స్ వస్తాయి, బట్ వీ విల్ నాట్ గో విత్ ద మ్యాజిక్ మెథడ్, వీ విల్ గో విత్ ఓన్లీ మెయిన్ మెథడ్స్. ఓకే, సో డిఐఆర్ ఆఫ్ సెట్ 3. డిఐఆర్ ఆఫ్ సెట్ 3 ఏ వేరియబుల్ నేమ్ మీరు ఏదైతే డిక్షనరీ ఏదైతే సెట్ తీసుకున్నారో, ఏదైతే డిక్షనరీ తీసుకున్నారో, ఏదైతే టపుల్ తీసుకున్నారో, ఏదైతే లిస్ట్ తీసుకున్నారో దానికి మీరు డిఐఆర్ అని రాస్తే సరిపోతుందండి. సో దాట్ యూ విల్ గెట్ ఇట్. సార్ అలా కాకుండా ఓన్లీ సెట్ రాస్తాను ఏమవుతుంది సార్ అంటే, ఎస్ ఇది సెట్ అని రాసిన వచ్చేస్తాయి, బట్ ఆ వేరియబుల్ రాసుకుంటే మీకు ఆ వేరియబుల్ గురించి వెరీ క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఏవైతే డబుల్ అండర్ స్కోర్ ఉన్నాయో, దీస్ ఆల్ కాల్డ్ మ్యాజిక్ మెథడ్స్. ఓకే, ఈ మెథడ్స్ని మనం ఎక్కువ వాడమండి. వాట్ ఆర్ ద బిలో మెథడ్స్? ఓకే, ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవన్నిటిని మనం ఏమంటామండి? ఇవన్నిటిని మెయిన్ మెథడ్స్ ఆర్ ఇంపార్టెంట్ మెథడ్స్. ఓకే, మెయిన్ మెథడ్స్ వీ విల్ కాల్. సో ఇక్కడ చూడండి, యాడ్ ఉంది, క్లియర్, కాపీ, డిఫరెన్స్ అప్డేట్, డిస్కార్డ్, ఇంటర్సెక్షన్ అప్డేట్, ఈజ్ డిస్జాయింట్, ఈజ్ సబ్సెట్, ఈజ్ సూపర్ సెట్, పాప్ ఉంది, రిమూవ్ ఉంది. ఓకే, సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్, యూనియన్ అప్డేట్ ఉంది. సో నౌ టెల్ మీ యాడ్ ఈజ్ దేర్. ఓకే, యాడ్ ఉందండి. నౌ టెల్ మీ వెదర్ సెట్ ఈజ్ మ్యూటబుల్ ఆర్ ఇమ్యూటబుల్. సెట్ అనేది మ్యూటబుల్ ఇమ్యూటబుల్? సెట్ అనేది మ్యూటబుల్ ఇమ్యూటబుల్? లక్ష్మి మీరు చెప్పాలండి. ఇమ్యూటబుల్ సార్. ఇమ్యూటబుల్. ఎలా? డూప్లికేట్ mutable means we can change it. Hello. We can change. What we can change? The items in the set we can change it like duplicate. Yes. So we can change or we can add, we can remove the elements from the given data type. Okay. Mutable ante ఏ data type లో అయితే మనము elements add చేయగలుగుతామో, delete చేయగలుగుతామో, that is called mutable. Wherever we can't delete, okay, wherever we can't delete, we can't add, we can't do anything, that is called immutable. Now see here, add method is there. Okay, add method వాళ్ళే ఇచ్చారు. Okay, these are the methods they are providing. Add method, what it will do, it will add or it will append one more element to the given set.
ఓకే, ఆర్ ఎగ్జిస్టింగ్ సెట్. సో ఉన్న సెట్లోనే మనకు ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేయాలి అని అనుకుంటే ఎస్, బై యూజింగ్ యాడ్ మెథడ్ వీ కెన్ డూ. సో బై యూజింగ్ దిస్ ఇట్ సెల్ఫ్ వీ విల్ కమ్ టు నో సెట్ ఈజ్ అ మ్యూటబుల్. సెట్ అనేది ఏంటండి, మ్యూటబుల్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనము యాడ్ చేయొచ్చు, పాప్ ఉంది, రిమూవ్ ఉంది, అప్డేట్ ఉంది. ఓకే, సో దీస్ మెథడ్స్ ఆర్ దేర్. సో బై యూజింగ్ దీస్ మెథడ్స్ we will tell like a set is a mutable, not a immutable. Tuple is a immutable. Tuple కి మీరు ఏం యాడ్ చేయరాదు, డిలీట్ చేయరాదు, కాబట్టి that is a immutable. This is a mutable. Clear? Now we will go with the one by one methods. We will see. So I want to add one more element. Already I am having a few elements in my set, but I want to add one more element. So how to do that? So if you see here, okay, if you see here, like a set 4 I taken. So whatever variable name you want to take, you can take it. మీకు ఏ వేరియబుల్ నేమ్ కావాలనుకుంటే ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వచ్చండి. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సో హియర్ ఐఎమ్ గివింగ్ యాపిల్, బనానా, చెర్రీ, పైనాపిల్. సో ఇఫ్ యూ ఆర్ గివింగ్ duplicates anyway, it will get only distinct values, but still it's fine. Now for example I am taking apple, banana, cherry, pineapple, and I am printing that. Okay, I am printing that. This is a small dividing line. Okay, ఇదేంటండి ఒక చిన్న డివైడింగ్ లైన్. సో ఈ లైన్ వల్ల ఏంటి, పైన దాన్ని కింద దాన్ని మనం సపరేట్గా ఈజీగా ఫిగర్ అవుట్ చేయొచ్చు. అందుకోసం రాసాము. దెర్ ఇస్ నో మచ్ సింటాక్స్ ఆర్ మచ్ ఇంపార్టెన్స్ ఫర్ దిస్. దీనికి మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. నాకు ఈజీ చేయడం కోసం, చెప్పేటప్పుడు మీకు ఈజీగా అర్థం అవడం కోసం నేను ఈ ప్రింట్ లైన్ రాశాను. బట్ రిమెంబర్ దిస్. ఓకే, ఈ లైన్ మీరు గుర్తుపెట్టుకోండి. వెన్ ఎవర్ యూ వాంట్ టు డీబగ్, ఇట్ విల్ బి వెరీ ఈజీ టు డీబగ్. సో ఎక్కడి వరకు మీరు అయిపోయింది కోడ్, ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ అయింది, ఎక్కడి వరకు ఎర్రర్ వస్తుంది అనుకున్నప్పుడు ఈ చిన్న లైన్ రాస్తే యూ కెన్ ఈజీలీ ఫిగర్ అవుట్ టిల్ వేర్ ఇట్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఈ లైన్ ప్రింట్ కాలేదు అని అంటే మీ కోడ్ అక్కడి వరకు రాలేదు అని. సో మీ కోడ్ని ఒక 2-3 ప్లేసెస్లో పెట్టేయండి. చెక్ పాయింట్ 1, చెక్ పాయింట్ 2, చెక్ పాయింట్ 3 అని ఇక్కడ రాసేయండి. ఓకే, సో దట్ యూ విల్ ఫిగర్ అవుట్ వెరీ ఈజీలీ. సో దట్ ఈస్ అపార్ట్. ఎలా డీబగ్ చేయాలో మళ్ళీ మనం చూద్దాము. నౌ set 4 dot add. ఓకే, set 4 dot add ఆరెంజ్ ఇస్తాను. ఓకే, ఆరెంజ్. అగైన్ ఐఎమ్ ప్రింటింగ్ సేమ్ సెట్. సో నేను ఏం చేస్తున్నాను, సేమ్ సెట్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఎక్కడైతే నాకు డివైడింగ్ లైన్ ఉందో, ఓకే, ఈ లైన్కి పైన ఉంది యాక్చువల్. ఓకే, యాక్చువల్ సెట్ మీన్స్ బిఫోర్ డూయింగ్ ఎనీ ఆపరేషన్, ఏ ఆపరేషన్ చేయకముందు నాకున్న సెట్. తర్వాత కిందిది నేను యాడ్ చేసిన తర్వాత వచ్చిన సెట్. సో ఇక్కడ చూడండి, పైన దాంట్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, కింద దాంట్లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఏ ఎలిమెంట్ యాడ్ అయిందండి, ఆరెంజ్ అనే ఎలిమెంట్ ఫస్ట్లో యాడ్ అయింది. ఇలా గుర్తుపెట్టుకోకండి, యాడ్ అని ఇస్తే కన్ఫర్మ్గా ఫస్ట్ యాడ్ అవుతుంది. సో హియర్ ఇట్ ఈస్ షోయింగ్ ఫస్ట్, బట్ సమ్ టైమ్ ఇట్ మే షో సెకండ్, సమ్ టైమ్ ఇట్ మే షో థర్డ్. ఓకే, ఎక్కడైనా చూపెట్టచ్చండి. సో డోంట్ రిమెంబర్ వేర్ ఇట్ విల్ స్టోర్. సో బట్ ఇట్ విల్ యాడ్ టు ద ఎగ్జిస్టింగ్ సెట్. ఓకే, ఉన్న సెట్లోకి ఒక ప్లేస్లోనైతే కన్ఫర్మ్గా యాడ్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి. సో సెట్ 5. ఓకే, సెట్ 5 యాపిల్ అండ్ బనానా ఐ గివెన్ అండ్ చెర్రీ. ఓకే, యాపిల్, బనానా, చెర్రీ ఇచ్చాను. నెక్స్ట్ సెట్ 5ని ప్రింట్ చేస్తాను. దిస్ ఈజ్ వన్ టైప్. ఓకే, యాడ్ అనే మెథడ్ నుంచి మనం ఒకటే ఎలిమెంట్ని, ఐ మీన్ ఒకటే స్ట్రింగ్ని అపెండ్ చేయగలుగుతాం. నాట్ ఓన్లీ స్ట్రింగ్, వాట్ ఎవర్ డేటా టైప్ యూ కెన్ గివ్ దట్ యూ కెన్ అపెండ్ ఓన్లీ 1. సో మీకు 2-3 అపెండ్ చేయాలంటే సపరేట్గా రాయాల్సిందేనండి. లేదు సార్ నేను 2 ఒకే దానిలో రాస్తే ఏమవుతుంది అని మీరు అడిగితే ఇట్ విల్ త్రో ద ఎర్రర్. లక్ష్మి, మీకు ఏమైనా డౌట్ ఉందా? లేదు. సో ఇక్కడ చూడండి. హౌ ఐ గాట్ ఆరెంజ్. సో ఆరెంజ్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ పైనాపిల్ యాడ్ చేసినప్పుడు పైనాపిల్ ఇక్కడ రాలేదు చూడండి. సో 0 ఇండెక్స్లో రాలేదు. ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ వచ్చింది. సో డోంట్ రిమెంబర్ లైక్ ఇట్ విల్ కమ్ వెన్ ఎవర్ యూ ఆర్ యాడింగ్, ఇట్ విల్ కమ్ ఇన్ ద ఫస్ట్ ఓన్లీ. నో, డోంట్ థింక్ లైక్ దట్. ఇట్ మే చేంజ్ హియర్ అండ్ దేర్. అది ఇక్కడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. నెక్స్ట్ సో వన్ మోర్ థింగ్. ఓకే, 2 ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర ఒక ఎలిమెంట్, బట్ అదే ఎలిమెంట్ను మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఓకే, అదే ఎలిమెంట్ను మళ్ళీ యాడ్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద రిజల్ట్? ద రిజల్ట్ విల్ బి
సేమ్. ఓకే, మీరు 2 సార్లు యాడ్ చేస్తే ఏమవుతుందండి, డూప్లికేట్ ఎలిమెంట్ అన్నది చూపెట్టదు అవుట్పుట్లో. సో ఇక్కడ చూడండి, నేను పైనాపిల్ ఒకసారి యాడ్ చేశాను, పైనాపిల్ రెండోసారి యాడ్ చేశాను, బట్ ఇన్ మై రిజల్ట్ ఇట్ విల్ బి వన్ టైమ్ ఓన్లీ. If you are appending different elements, then only you can see the different elements in the set, otherwise it will be unique only. So ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆరెంజ్ యాడ్ చేశాను. ఓకే, ఐ గాట్ అ ఆరెంజ్. ఓకే, ఇక్కడ నాకు ఆరెంజ్ వచ్చింది. నెక్స్ట్ ఏం యాడ్ చేశాను, పైనాపిల్ యాడ్ చేశాను. పైనాపిల్ సమ్వేర్ ఇట్ విల్ కమ్. దెన్ ఆఫ్టర్ మ్యాంగో. ఓకే, మ్యాంగో కేమ్ హియర్. సో ఎక్కడైనా రావచ్చండి. ఇట్ విల్ నాట్ బి లైక్ దిస్ ఆర్డర్ ఓన్లీ ఇట్ విల్ ఫాలో ఆర్ దట్ ఆర్డర్ ఓన్లీ ఇట్ విల్ ఫాలో. ఇట్ విల్ నాట్ ఫాలో ఎనీ ఆర్డర్, ఇట్ విల్ ప్లేస్ ర్యాండమ్లీ. ఓకే, అది ర్యాండమ్గా ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చండి. దట్ ఈస్ ద ఇంటర్నల్ లాజిక్. ఓకే, ఒకవేళ నేను నాకు రెండు ఆర్గ్యుమెంట్స్ ఒకటేసారి పాస్ చేయాలి, లేదు రెండు ఎలిమెంట్స్ ఒకసారి పాస్ చేయాలి, యాడ్ తీసుకుంటుందా అంటే నో అండి, ఇట్ విల్ నాట్ టేక్ లైక్ దాట్. సో ఈచ్ టైం ఓన్లీ వన్ ఎలిమెంట్. ఓకే, ప్రతి ఒక్కసారికి మీరు ఒక ఎలిమెంట్ మాత్రమే ఇవ్వగలుగుతారు. సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ అ మోర్ ఎలిమెంట్, ఒకవేళ మీరు మోర్ ఎలిమెంట్స్ ఇవ్వాలి అంటే యూ కెన్ యూస్ ఫర్ లూప్. ఓకే, ఫర్ లూప్ లాంటిది ఏదైనా వాడి ఇవ్వాలి. ఓకే, ఫర్ లూప్ వాడితే ఏమవుతుందండి, ఒకదాని తర్వాత ఒక ఎలిమెంట్ ఆటోమేటిక్గా ఇటరేట్ అవుతూ ఉంటుంది. ఇటరేట్ అయినప్పుడల్లా యాడ్లోకి ఆ ఎలిమెంట్ వస్తుంది, ఆ ఎలిమెంట్ అన్నది సెట్కి అపెండ్ అవుతుంది. నెక్స్ట్ అప్డేట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఏంటండి, అప్డేట్ మెథడ్. సో అప్డేట్ మెథడ్లో రెండు సెట్స్ నా దగ్గర ఉన్నాయి. ఒక సెట్లోకి ఇంకొక సెట్ని కంప్లీట్గా అప్డేట్ చేద్దాం అనుకున్నాను, రెండు సెట్స్ని మెర్జ్ చేద్దాం అనుకున్నా. సో అలాంటి మెర్జింగ్ ఆపరేషన్ని ఇక్కడ ఏమంటామండి, అప్డేట్ మెథడ్ అని అంటాము. సో సెట్ 1 డాట్ అప్డేట్ సెట్ 2, సెట్ 1 డాట్ అప్డేట్ సెట్ 2. సో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందండి, సెట్ 1లోకి సెట్ 1లోకి ఏమవుతుంది, నా రిజల్ట్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాము, సెట్ 1 అండ్ సెట్ 2 ఇచ్చాం కదా. సో సెట్ 1 ఇక్కడ సెట్ 2 ఇవ్వండి, సో దట్ యూ విల్ అవాయిడ్ ద కన్ఫ్యూజన్. ఇక్కడ ఏదైతే ఇస్తారో, ఓకే, సెట్ 1 డాట్ అప్డేట్ సెట్ 1లోకి అప్డేట్ అవుతుంది, సెట్ 2 డాట్ అప్డేట్ ఇస్తే సెట్ 2లోకి మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఇదేంటండి, ఇది బిఫోర్ ఆపరేషన్, అంటే నా యాక్చువల్లీ ఎలా ఉన్నాయి అలా ప్రింట్ చేస్తున్నాను. ఓకే, తర్వాత నేను ఏం చేశాను, అప్డేట్ చేశాను. ఓకే, అప్డేట్ చేసిన తర్వాత సెట్ 1ని చెక్ చేస్తున్నా, మళ్ళీ సెట్ 2ని చెక్ చేస్తున్నా. సెట్ 1లో ఏమవుతుందండి, సెట్ 2 ఎలిమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఒకవేళ డూప్లికేట్స్ ఉంటే అప్పుడు కూడా డిలీట్ అయిపోతాయండి. డూప్లికేట్స్ ఉంటే ఏమవుతుంది, అప్పుడు కూడా డిలీట్ అయిపోతాయి. సో ఇక్కడ చూడండి, సెట్ 1లో అదే ఒకవేళ సెట్ 2 డాట్ సెట్ 1 ఇచ్చారనుకో, కంట్రోల్ సి, సెట్ 2 డాట్ సెట్ 1 ఏమవుతుందండి, సెట్ 2లో అప్డేట్ అవుతుంది. ఓకే, సెట్ 1 యాజ్ చేసి ఉంటుంది, సెట్ 2లో మీకు అప్డేటెడ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, చెర్రీ, బనానా, యాపిల్ ఉంది, నెక్స్ట్ పైనాపిల్, పపాయ, మ్యాంగో ఉంది. సో సెకండ్ దాంట్లోకి ఏదైతే పైనాపిల్, పపాయ, మ్యాంగో ఉందో అవి దాంట్లోకి ఈ ఎలిమెంట్స్ అన్ని యాడ్ అవుతాయి. సో ఇట్స్ అప్ టు యూ, లైక్ దేన్ని ముందు తీసుకోవాలి, దేన్ని తర్వాత తీసుకోవాలి అనేది మీ ప్రాజెక్ట్ని బట్టి తెలుస్తుంది. బట్ ఎనీవే, ఇఫ్ యూ ఆర్ అపెండింగ్ దిస్ వే ఆర్ దట్ వే, యూ కాంట్ గెట్ ఇట్ విచ్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్. ఓకే, ఏది కరెక్ట్ ఆర్డర్ అని మీకు ఎలాగో తెలియదు. బట్ ఒకవేళ వేరియబుల్ వాడాల్సి వస్తే మాత్రము అప్పుడు సెట్ 2, సెట్ 3 డిపెండ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్, యూ యూజ్ దట్ వేరియబుల్ ఓన్లీ. సెట్ 2లోకి పంపాలి సార్ మేము, సెట్ 1లోకి పంపడానికి వీల్లేదు అని అన్నప్పుడు సెట్ 2 వాడండి. సెట్ 2ని చేంజ్ చేయాలి సార్, ఓన్లీ సెట్ 1నే చేంజ్ చేయాలి, సెట్ 2ని మేము మళ్ళీ వేరే ప్లేస్లలో వాడుతున్నాము అంటే అప్పుడు సెట్ 1లోకి అప్డేట్ చేయండి. సో ఇట్స్ డిపెండ్ అపాన్ యువర్ ప్రాజెక్ట్. సో ఇట్స్ ఓకే, డోంట్ వరీ. నెక్స్ట్ సెట్ అడిషన్. ఓకే, సెట్ అడిషన్ ఇస్ నాట్ పాసిబుల్. సెట్ 1 ప్లస్ సెట్ 2 అని రాశాను, దిస్ అడిషన్ ఇస్ నాట్ పాసిబుల్.
లిస్ట్ అడిషన్ ఇస్ పాసిబుల్ అని లిస్ట్ కానీ టపుల్ కానీ చూసారా, అసలు ట్రై చేశారా? సార్ అంతా ట్రై చేయాలంటారా? నో వరీస్. సో ట్రై టుడే సెట్ లిస్ట్ 1 ప్లస్ లిస్ట్ 2 ట్రై చేయండి, అండ్ టపుల్ 1 ప్లస్ టపుల్ 2 ట్రై చేయండి, డిక్ట్ 1 ప్లస్ డిక్ట్ 2 ట్రై చేయండి. ఓకే, సో దాట్ యూ టెల్ మీ టుమారో what is the like output or what is accepting for addition, what is not accepting for addition అనేది మీకు తెలిసిపోతుంది. అండ్ తీసుకునేటప్పుడు కూడా ఇంటీజర్ వేరియబుల్స్, స్ట్రింగ్స్ వేరియబుల్స్ డిఫరెన్స్ అంటే ఇదొకసారి అదొకసారి రెండు పెట్టేసి చెక్ చేయండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వెదర్ ఇట్స్ రిక్వైర్డ్ ఆర్ నాట్. ఓకే, ఏది అలో చేస్తుంది అనేది కూడా మీకు క్లియర్గా తెలిసిపోతుంది. టిల్ హియర్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? No. Okay, next method. Okay, next method is difference method. Okay, next method ఏంటండి? difference method. అంటే ఇక్కడ చూడండి, ఒకటి అప్డేట్ మెథడ్లో నేను ఏం చేస్తున్నాను? ఓకే, బిఫోర్ దిస్ ఆల్సో. ఓకే, ఇక్కడ అప్డేట్ మెథడ్లో మీరు లిస్ట్ కూడా అప్డేట్ చేయొచ్చు అండి. ఓకే, లిస్ట్ కూడా అప్డేట్ చేయొచ్చు, టపుల్ కూడా అప్డేట్ చేయొచ్చు. అంటే నా దగ్గర ఒక సెట్ ఉంది, ఒక లిస్ట్ ఉంది, లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సెట్లోకి వెళ్ళాలి బై యూజింగ్ అప్డేట్ మెథడ్. సెట్ 1 డాట్ అప్డేట్ లిస్ట్ 1. ఓకే, సెట్ 1 డాట్ అప్డేట్ లిస్ట్ 1 ఇలా రాసుకుంటే ఏమవుతుందండి, లిస్ట్లో ఉన్నవన్నీ నాకు సెట్లోకి వెళ్ళిపోతాయి. సార్ లిస్ట్ 1 డాట్ అప్డేట్ సెట్ అని ఇస్తే ఏమవుతుంది సార్ అని అంటే, ఎస్ యూ కెన్ ట్రై అండ్ లెట్ మీ నో. ఓకే, మీరు ట్రై చేసి నాకు చెప్పండి ఏమవుతుందా. ఓకే, అలాగే సిమిలర్లీ లైక్ సెట్ 1 డాట్ అప్డేట్ టపుల్. ఓకే, ఇక్కడ కూడా ఏమవుతుందండి, ఇక్కడ కూడా టపుల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మన సెట్కి అపెండ్ అవుతాయి. నెక్స్ట్ డిఫరెన్స్. ఓకే, సో డిఫరెన్స్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, ఓకే, ఏవైతే ఎలిమెంట్స్ అందులో మ్యాచ్ అవుతున్నాయో, మ్యాచ్ అయ్యే ఎలిమెంట్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఎనీవే ఐ రోట్ రిటర్న్ సెట్ కంటైనింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 ఆర్ మోర్ సెట్స్. ఓకే, రెండు కానీ అంతకంటే ఎక్కువ సెట్స్లో ఉన్నవి డిఫరెన్స్ ఉన్న ఎలిమెంట్స్ని మనకు ప్రింట్ చేస్తుంది. డిఫరెన్స్ ఉన్న ఎలిమెంట్స్ని నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ సజెస్టింగ్ అంటే డిఫరెన్స్ ఉన్నవి మాత్రమే మనకు ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నాను, యాపిల్, బనానా, చెర్రీ రాసుకున్నాను, యాపిల్, మ్యాంగో, పపాయ రాసాను. సో డిఫరెన్స్ ఏముందండి, యాపిల్ సేమ్ ఉంది, యాపిల్ ఒకటి సేమ్ ఉంది, బనానా, చెర్రీ దీంట్లో వేరే ఉన్నాయి, మ్యాంగో, పపాయ ఇందులో చేంజ్ ఉంది. సో మీరు రాసే దాన్ని బట్టి ఎందులో డిఫరెన్స్ చూపెట్టాలి అనేది జరుగుతుంది. సో నో సెట్ 1 డాట్ డిఫరెన్స్ సెట్ 2. సెట్ 1 నుంచి సెట్ 2కి డిఫరెన్స్ చూడమంటున్నాము. యాపిల్ కాకుండా మిగతా ఏం మ్యాచ్ అయితే అంటే బనానా అండ్ చెర్రీ మ్యాచ్ అవుతాయి. సో మ్యాచ్ అయిన ఎలిమెంట్స్ని సెట్ 3లో పెడుతున్నాం. ఒక కొత్త వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను, సెట్ వేరియబుల్. ఆ వేరియబుల్ని ఏంటి వచ్చే డిఫరెన్స్కి ప్రింట్ చేయమంటున్నాం. సో నో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్. చూడండి, సెట్ 3లో ఏమొచ్చిందండి, చెర్రీ అండ్ బనానా వచ్చింది. ఎందుకు, యాపిల్ నాకు ఇక్కడ మ్యాచ్ అయిపోయింది, యాపిల్ ఇంకా చూపెట్టదన్నమాట. దిస్ విల్ నాట్ కమ్ ఓన్లీ. అదే ఒకవేళ నేను సెట్ 2 డాట్ సెట్ 1 అని అనుకున్నాను, ఏమొస్తుంది, సెట్ 2 డాట్ డిఫరెన్స్ సెట్ 1 అన్నాను. మ్యాంగో, పప్పాయి, బనానా. మ్యాంగో, పప్పాయ, బనానా రాదు. ఎందుకు అని అంటే మనము సెట్లో ఉంది. సో సెట్ 2 డాట్ డిఫరెన్స్, ఓకే, డిఫరెన్స్ సెట్ 1 అంటున్నాం. సో ఇలా రాయడం వల్ల ఏమవుతుంది అని అంటే, సో వెనెవర్ రైటింగ్ లైక్ దిస్ వాట్ విల్ హ్యాపెన్, సో హియర్ ఇట్ ఈస్ షోయింగ్ ఇన్ దిస్ ఫస్ట్ సెట్. ఓకే, first set. If you are writing this second set difference element
will show, means papaya and mango will come, these two, any order. Okay, maybe mango will come first, papaya will come second, or papaya will come first, mango will come second, maybe order will be differs, but it will come. Okay, if you see this, you will come to know. Okay, what is output? This what my output. So here if you see, we are storing in a different element. Okay, one more different element called set3. ఇంకొక సపరేట్ ఎలిమెంట్ తీసుకున్నాను, లేదు వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లోకి స్టోర్ చేస్తున్నాను. సో ఒకవేళ నేను ఎగ్జిస్టింగ్ సెట్లోకి వేయాలి అని అనుకుంటే, మీకు అప్డేట్ స్టేట్మెంట్స్ ఉంటుందండి. ఓకే, డిఫరెన్స్ అప్డేట్. ఓకే, డిఫరెన్స్ అప్డేట్ ఇది కూడా మెథడ్ అండి. డిఫరెన్స్ అప్డేట్ ఏం చేస్తుంది అని అంటే, ఎగ్జిస్టింగ్ సెట్లోకి మీకు వేస్తుంది. యూ నీడ్ నాట్ టు రిక్వైర్డ్ వన్ మోర్ ఎక్స్ట్రా సెట్. ఓకే, వన్ మోర్ ఎక్స్ట్రా సెట్ అవసరం లేదు. బట్ బిఫోర్ దిస్, సో ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము, వన్ ఆర్ మోర్. ఓకే, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ సెట్స్లలో ఉన్న డిఫరెన్స్ని చెక్ చేసి ఇస్తుంది. సో ఇక్కడ చూడండి, సెట్ 1 యాపిల్, బనానా, చెర్రీ, మ్యాంగో, పోపాయ తీసుకున్నాము. సెట్ 2 యాపిల్, మ్యాంగో, పోపాయ. సెట్ 4 యాపిల్, మ్యాంగో, చెర్రీ, పోపాయ. సో ఇక్కడ సెట్ 1 డిఫరెన్స్, సెట్ 2, సెట్ 4 అని అంటున్నాను. సో ఒక్కసారి చూద్దాము ఏం జరుగుతుంది, అసలు అవుట్పుట్ ఏం రావాలి మనకు. సో యాపిల్ వీటిలలో ఉంది కాబట్టి రాదు. నెక్స్ట్ బనానా ఎక్కడైనా ఉందండి, ఇందులో లేదు, ఇందులో లేదు. సో బనానా ఇస్ ద పాసిబిలిటీ. ఓకే, బనానా ఒకటి వస్తుంది. నెక్స్ట్ చెర్రీ ఇక్కడ ఉంది, సో చెర్రీ క్యాన్సల్. మ్యాంగో క్యాన్సల్. పోపాయ క్యాన్సల్. ఓకే, పోపాయ క్యాన్సల్. ఇంకా మిగిలింది ఏంటండి, సెట్ 1లో మనకు మిగిలింది ఒక బనానా కాబట్టి సెట్ 1 డాట్ డిఫరెన్స్ సెట్ 2, సెట్ 4 అని ఇస్తే వాట్ ఈస్ ద రిజల్ట్? వీ విల్ గెట్ ఓన్లీ బనానా. క్లియర్? 10 అయినా తీసుకోవచ్చండి, ఇట్స్ నాట్ లైక్ దాట్ ఓన్లీ యూ నీడ్ టు టేక్ 1 ఎలిమెంట్. యాడ్కి మాత్రం 1 ఎలిమెంట్ తీసుకోవాలి. బట్ ఇక్కడ సెట్ ఏ సెట్ అయినా తీసుకోవచ్చు. ఓకే, సెట్ 1, సెట్ 2, సెట్ 3 అలాగా మీరు ఎన్ని సెట్స్ అయినా తీసుకోవచ్చు. అన్నింటిలో కంపేర్ చేసుకొని ఆ కంపేర్ అయిన తర్వాత వచ్చే రిజల్ట్ని మనకు సెట్ 3 అనే వేరియబుల్లోకి ఇస్తుంది. ఓకే, దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాము. అండ్ వీఆర్ ప్రింటింగ్ సెట్ 1 అండ్ సెట్ 2 ఆల్సో. మనం ఇవి కూడా ప్రింట్ చేస్తున్నాము. సో ఇఫ్ యూ సీ ద రిజల్ట్, దిస్ వాట్ ద రిజల్ట్. నెక్స్ట్ డిఫరెన్స్ అప్డేట్. సో ఇంతకుముందు ఏంటి, ఎక్స్ట్రా వేరియబుల్ వాడుతున్నాం. సెట్ 3 అనే ఒక ఎక్స్ట్రా వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్లోకి మనం డేటా తీసుకుంటున్నాము. బట్ డిఫరెన్స్ అప్డేట్ ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మెమొరీలో ఒక సపరేట్ వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇంకొక సపరేట్ వేరియబుల్ క్రియేట్ అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు యూజ్ వన్ మోర్ ఎక్స్ట్రా వేరియబుల్. దెన్ యూ కెన్ సింప్లీ రైట్ set 1 dot difference underscore update. సో సెట్ 1, సెట్ 2 ఇప్పుడు ఏమవుతుందండి, సెట్ 1లోకే మీ రిజల్ట్ స్టోర్ అవుతుంది. సెట్ 1 రీప్లేస్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ మీకు సెట్ 1 దొరకాలంటే దొరకదండి. సెట్ 1 దొరకాలి అంటే దొరకదు. సో హౌ ఇట్ విల్ రీప్లేస్ ఇక్కడ వరకు చూడండి, నేను సెట్ 1, సెట్ 2ని ప్రింట్ చేస్తున్నా. నెక్స్ట్ ఒక చిన్న డివైడింగ్ లైన్ రాశాను. నెక్స్ట్ డిఫరెన్స్ అప్డేట్. వాట్ ఈస్ అవర్ మెయిన్ మెథడ్? డిఫరెన్స్ అండర్స్కోర్ అప్డేట్ సెట్ 2, సెట్ 3. నెక్స్ట్ సెట్ 1ని ప్రింట్ చేస్తున్నా. దెన్ ఆఫ్టర్ ఐఎమ్ ప్రింటింగ్ సెట్ 2 ఆల్సో. సో ఇక్కడ చూడండి, నాకు మ్యాచ్ కాని ఎలిమెంట్స్ ఏంటండి, యాపిల్ మ్యాచ్ అయిపోయింది, బనానా మ్యాచ్ కాలేదు, చెర్రీ మ్యాచ్ కాలేదు, మ్యాంగో మ్యాచ్ అయింది, పొపాయ మ్యాచ్ అయింది సెట్ 2కి, సెట్ 3కి. సో ఈ 3 ఎలిమెంట్స్ కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ ఏంటండి, బనానా అండ్ చెర్రీ. సో బనానా అండ్ చెర్రీ విల్ బి దేర్ ఇన్ ద సెట్ 1. ఇప్పుడు సెట్ 1లో మీరు ప్రింట్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఏంటండి, నాట్ దిస్ వన్, వీ గాట్ అ రిజల్ట్ యాజ్ అ దిస్ వన్. క్లియర్? ఓకే, అదే మీరు సెట్ 2 రాశారనుకోండి, సెట్ 2 రాస్తే సెట్ 2 సెట్ 3కి ఏదైతే మ్యాచ్ అవుతున్నాయో మ్యాచ్ అయినా అన్నీ వెళ్ళిపోయి ఓన్లీ ఎంటీ సెట్ మిగిలిపోతుంది. ఒకవేళ ఏం మ్యాచ్ కాలేదు అప్పుడు మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. మ్యాచ్ అయింది 0 ఎలిమెంట్స్ కూడా మిగిలిపోవచ్చు. నో సెట్ 2లో ఇంతకుముందు ఎక్కడికి చేసామండి, సెట్ 1కి చేసాము. సో సెట్ 2కి చేస్తున్నాం.
సార్ నాకు సెట్ 1 అలాగే కావాలి, సెట్ 2లో మార్పులు చేర్పులు ఏమున్నా పర్లేదు, బట్ ఆ మార్పు నాకు సెట్ 2లోనే కావాలి. సెట్ 1 ఎటువంటి డిస్టర్బెన్స్ జరగద్దు అని అనుకుంటే సెట్ 2 డాట్ డిఫరెన్స్ అండర్ స్కోర్ అప్డేట్, సెట్ 2 డాట్ డిఫరెన్స్ అండర్ స్కోర్ అప్డేట్ సెట్ 1 సెట్ 4 రాస్తుంది. ఓకే, సెట్ 1 సెట్ 4. సో ఏవైతే మ్యాచ్ కాని ఎలిమెంట్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి, యాపిల్, మ్యాంగో, పపాయ, కివీ రాసుకున్నాను. సో కివీ ఎక్కడ కూడా మ్యాచ్ కావట్లేదు. సో వెన్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ సెట్ 2 డాట్ డిఫరెన్స్ అండర్ స్కోర్ అప్డేట్ సెట్ 1 సెట్ 4, సో నాకు మ్యాచ్ కాని ఎలిమెంట్ ఏంటండి, కివీ. సో ద రిజల్ట్ విల్ బి ఓన్లీ కివీ. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందండి? డిఫరెన్స్కి డిఫరెన్స్ అప్డేట్కి తేడా అర్థమైందా? Got it or not? Yes, sir. నెక్స్ట్ వన్. సో అలా మీరు ఏ ఎలిమెంట్ ఏ సెట్కి అయితే రాసుకుంటారో ఆ సెట్లోవి మాత్రమే మిగులుతాయండి, మిగతా సెట్లోవి మ్యాచ్ కానివి రావు. ఓన్లీ ఆ సెట్లో ఉండి మిగతా సెట్లోకి మ్యాచ్ కానివి మాత్రమే వస్తాయి. ఓకే, నెక్స్ట్ రిమూవ్ మెథడ్. సో రిమూవ్ మెథడ్లో డైరెక్ట్గా మీరు ఎలిమెంట్ పాస్ చేయొచ్చు. సో దాట్ ఎలిమెంట్ విల్ బి రిమూవ్ ఫ్రమ్ ద గివెన్ సెట్. సో ఇచ్చిన సెట్ నుంచి మీరు ఏదైతే ఎలిమెంట్ రిమూవ్ చేయాలనుకుంటారో ఆ ఎలిమెంట్ నేమ్ రిమూవ్ మెథడ్లో పాస్ చేస్తే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుందండి. ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ విల్ రిమూవ్. సో ఇక్కడ చూడండి, యాపిల్, బనానా, చెర్రీ అని తీసుకున్నాను, సెట్ 1ని ప్రింట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అ డివైడింగ్ లైన్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. నెక్స్ట్ రిమూవ్ చెర్రీ. సో చెర్రీని రిమూవ్ చేయమంటున్నా. ఇంతకుముందు మనము ఇండెక్స్ మెథడ్ ద్వారా కూడా డిలీట్ చేసాము. ఓకే, బై యూజింగ్ ఇండెక్స్ మెథడ్ ఆర్ బై యూజింగ్ పాప్ ఆర్ పాప్ ఐటమ్ అలా మనము డిలీట్ చేసాము. సో బట్ హియర్ యూ నీడ్ టు యూజ్ ఓన్లీ ఎలిమెంట్ వాడితేనే అవుతుందండి. మీరు ఇండెక్స్ అసలు ఫాలో కాదు కాబట్టి ఇఫ్ యూఆర్ గివింగ్ ఇండెక్స్ యూ థ్రో ద ఎర్రర్. ఓకే, సెట్ వాడుతున్నారు, మళ్ళీ ఇండెక్స్ వాడారు, సమ్ ఎర్రర్ వచ్చింది, ప్లీజ్ చెక్ once again so that you will understand the error very quickly. So one element can I 2 element pass cheyochu ante you can't pass 2 element, one element only you can pass. That too it is there, it should be there in the given set. Okay, ఇచ్చిన సెట్ లో ఆ ఎలిమెంట్ ఉంటేనే మీరు చూడొచ్చండి, ఒకవేళ లేదు you can't do it. నెక్స్ట్ రిమూవ్ చూస్తున్నారు కదా, రిమూవ్ ఉంది, డిస్కార్డ్ కూడా ఉన్నది. ఓకే, స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ రిమూవ్ అండ్ డిస్కార్డ్ ఇస్ రిమూవ్లో మీకు ఒకవేళ ఆ ఎలిమెంట్ లేదు అని అనుకోండి, ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఆ ఎలిమెంట్ ఉంటే డిలీట్ చేసేస్తుంది. ఓకే, ఆ ఎలిమెంట్ ఉంటే డిలీట్ చేసేస్తుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎలిమెంట్ ఇట్ విల్ త్రో ద ఎర్రర్. ఓకే, సి హియర్ బనానా అండ్ చెర్రీ I am doing, so remove method will not accept 2, but if one element I am passing then it will definitely do the operation if that element is there in the given set. ఇచ్చిన సెట్లో ఆ ఎలిమెంట్ ఉంటే అది డిలీట్ చేస్తుంది, ఇట్ విల్ నాట్ త్రో ఎనీ ఎర్రర్. డిస్కార్డ్ ఆల్సో సేమ్. డిస్కార్డ్ కూడా ఏంటండి, డిస్కార్డ్ కూడా మీకు ఇచ్చిన ఎలిమెంట్ని డిలీట్ చేస్తుంది. దెన్ వై ఫర్ 2 మెథడ్స్. ఓకే, అలాంటప్పుడు 2 మెథడ్స్ ఎందుకు సార్ అని మీకు అనిపిస్తే, సో డిస్కార్డ్ విల్ నాట్ త్రో ఎనీ ఎర్రర్ వెన్ ద ఎలిమెంట్ ఈజ్ నాట్ ప్రజెంట్. ఒకవేళ ఆ ఎలిమెంట్ లేదు అని అనుకోండి, ఇట్ విల్ నాట్ త్రో ఎనీ ఎర్రర్. ఇక్కడ చూడండి, యాపిల్, బనానా, చెర్రీ తీసుకున్నాను, డిస్కార్డ్ బనానా అంటున్నాను. ఒక డిస్కార్డ్ బనానా అంటే నాకు ఏమవుతుంది, బనానా డిలీట్ అయిపోతుంది. మిగిలిన ఎలిమెంట్స్ ఏంటండి, చెర్రీ అండ్ యాపిల్. బట్ లేదండి. ఓకే, డిస్కార్డ్ ఆఫ్ బనానా. ఓకే, సెట్ టు డిస్కార్డ్ బనానా అని ఇచ్చాను, సో ఇట్ డిలీటెడ్. Now here I am giving orange element is not there in the set 5. set 5 లో ఇది లేదండి. ఒకవేళ నేను ఇక్కడ రిమూవ్ మెథడ్ వాడితే నాకు ఏమొస్తుందండి, ఇట్ విల్ త్రో ఎర్రర్, బట్ ఐ డోంట్ వాంట్ టు త్రో ఎర్రర్, దెన్ దాట్ పర్టికులర్ కేస్ యూ కెన్ గో విత్ డిస్కార్డ్. ఓకే, ఇక్కడ డిస్కార్డ్ వాడడం వల్ల ఏమైందండి, ఆ ఎలిమెంట్ లేదు అని చెప్పకుండా సింపుల్గా ఎగ్జిస్టింగ్ సెట్నే ప్రింట్ చేసింది. ఎగ్జిస్టింగ్ సెటే నాకు ప్రింట్ అయింది. బట్ if you are using remove method it will throw the error. So it's up to you, whenever you want to throw error use a remove method, if you don't want to throw error use a discard method. Is it clear?
clear guys? Yes. Okay, what I'm doing, I have small work at office, so I'm stopping the session here itself. We'll continue tomorrow morning. Okay. Thank you, sir. Thank you.